నమస్కారం అండి. చాలామంది కాలేజ్ హాస్టల్ పిల్లలకు సింపుల్గా పూజ చేసుకునే విధానం. ఒక చిన్న టేబుల్ మీద మీకు ఇష్టమైన దేవుడి ఫోటో పెట్టుకోండి. ఫోటోకి కుంకుమ పూలు పెట్టండి. గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో ఒక ఫ్లవర్ పెట్టండి. ఒక చిన్న ప్లేట్లో దీపం కుందు పెట్టుకోండి. 2 ఒత్తులు తీసుకొని రెండింటిని కలిపి దీపం కుందులో అందులో నువ్వుల నూనె లేకపోతే ఆవు నెయ్యి పోయండి. 2 అగరబత్తులు తీసుకోండి. ఒకటి దీపం వెలిగించడానికి, ఒకటి ధూపానికి వాడండి. ఒక అగరబత్తితో దీపం వెలిగించండి. తర్వాత మీకు వచ్చిన శ్లోకాలు చదువుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావనాననే. వందే శంభుముమాపతిం గురువరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవర్ణనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. తర్వాత అగరబత్తిని వెలిగించి ధూపాన్ని చూపించండి. తర్వాత నైవేద్యం పెట్టండి. చిన్న బెల్లమైన డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టండి. దేవునికి నైవేద్యం సమర్పించి కొన్ని నీళ్లు చల్లండి. తర్వాత హారతి ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత కొన్ని నీళ్ళు తీసుకొని హారతి చుట్టూ కొంచెం లైట్గా చల్లి తర్వాత దేవునికి హారతి ఇచ్చి తర్వాత మీరు తీసుకోండి. పూజకు కావాల్సిన సామాన్లు: ఫోటో, అగరబత్తి ప్యాకెట్టు, నువ్వుల నూనె, దీపం కుందు, 2 చిన్న ప్లేట్లు, ఒక చిన్న గ్లాసు, ఒత్తులు, కర్పూరం, గంట,